వర్షం పడేలా ఉంది. అవి స్టార్ హీరోల ఫ్లాప్ మూవీస్ చూసి వాళ్ళ ఫ్యాన్స్ పెట్టుకున్న కన్నీళ్ళు కావచ్చు. ఎన్ని వేయాలి? అన్నీ వేయాలి, అన్నీయా? లేకపోతే ప్రాణం పోవడం కష్టం. నొప్పి తెలియదు కదా. నేనెప్పుడు ట్రై చేయలేదు. పని చేస్తాయా? రీఫండ్ అయితే లేదు, కావాలంటే 4 బిల్లలు ఎక్స్ట్రా ఇస్తా. ఏంటి ఆషాఢం ఆఫరా? లేదు, దివాళీ ఆఫర్. కావాలా? ఏం చూస్తున్నావు? చిచ్చుబుడ్లు ఏమైనా కావాలా? డబ్బులు ఇచ్చి వెళ్ళు. ఒక్క నిమిషం. నువ్వు చేస్తుంది క్రైమ్, ఎంతకైనా మంచిది, ఒకసారి ఆలోచించు. శ్రీ విష్ణు సినిమాలో సరదాగా సాగిపోయే నా లైఫ్ ఇప్పుడు ఒక క్రైమ్ థ్రిల్లర్ అవబోతుంది. దానికి కారణం ఆబ్వియస్లీ ఒక అమ్మాయి. తన పేరే భాగ్య. ఈ టైంలో డ్రమ్ తీసుకెళ్తున్నారేంటి మేడం? మీకు అవసరమా? ఎంత? ఓ 100 రూపాయలు ఏంటి మేడం? నిత్యామినన్లా క్యూట్గా ఉండే నా క్యారెక్టర్ని సైకో కిల్లర్లా మార్చిన మహానుభావుడి పేరు భార్గవ్. ఇది మా క్రైమ్ స్టోరీ, సారీ లవ్ స్టోరీ. ఎంత నమ్ముకున్నానే నిన్ను. నా స్క్రీన్ వాల్పేపర్ ఫోటో కూడా నీదే పెట్టుకున్నాను కదే. నాకు వచ్చే శాలరీతో నీకు నెలకి 4 డ్రెస్సులు, 2 నైట్ డ్రెస్సులు, ఒక మొబైల్ రీఛార్జ్, ఒక మేకప్ కిట్టు, వైఫై, డిష్. అయ్యి బాబోయ్, నువ్వు వేసుకుని చెప్పులు కూడా నేను కొన్నాయే కదే. ఎంత మోసం చేస్తావు అనుకోలేదు. నువ్వు మాట్లాడుకో. మా ఫ్రెండ్స్ అందరూ నీకు ఏ అమ్మాయి పడదని ఏడిపిస్తున్నా కూడా నీ పేరు ఎక్కడ బయట పెట్టలేదు కదే. నువ్వెవరికి చెప్పొద్దన్నావన్న ఒకే ఒక్క రీజన్తో అన్నీ మూసుకుని కూర్చుంటే ఇప్పుడు నీకు నాకు సెట్ అవుదంటావా? ఇప్పుడు నీకు నాకు సెట్ అవుదంటే నేనేమైపోవాలే? ఇప్పటికిప్పుడు ఇంకొక అమ్మాయిని ఎత్తుకోవాలన్నా కష్టమే కదే. ఏమని ఉంటే కూర్చుని మాట్లాడుకుందామే. హలో హలో, కాల్ కట్ చేసేసిందిరా. ఆహా, నువ్వు అలా చూడకరా. ఏనన్నా నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? మనం పెళ్లి చేసుకునేదాకా ఎవరికి చెప్పొద్దని చెప్పిందిరా. నేను నీ ఫ్రెండ్ రా. ఫ్రెండ్స్కి అసలు చెప్పొద్దని చెప్పిందిరా. మరి నువ్వు ఎందుకని అడగలేదా? అడిగాను, మీ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడిగింది. లేదు అన్నాను. అయితే గర్ల్ ఫ్రెండ్స్ వచ్చేదాకా చెప్పొద్దని చెప్పిందిరా. ఇదేం చెత్త లాజిక్ రా. అంటే మనల్ని చూస్తే మీ ఫ్రెండ్స్ కూలుకుంటారు, అందుకే వద్దని చెప్పిందిరా. ఆహా, నీ గర్ల్ ఫ్రెండ్ చాలా ఇంటెలిజెంట్. ఇంకెక్కడ గర్ల్ ఫ్రెండ్ రా, గర్ల్ ఫ్రెండ్ కాస్త ఎక్స్ అయిపోయింది కదా. సరేలే, రీజన్ ఏంటి? అమ్మాయిలు వదిలేయడానికి పెద్ద రీజన్స్ ఏం కావాలరా. అది పాయింటలే. అయిపోయినాయి నా జీవితంలో కలర్ఫుల్ డేస్ అన్నీ అయిపోయినాయి. నా జీవితం అంధకార బంధూరం అయిపోయింది. అరే, ఇదేదో మలయాళం సినిమా టైటిల్లో ఉందే. నా పెయిన్ని కామెడీ చేస్తే పురుగులు పట్టిపోతావరా. సర్లే ఏడోకు. ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే బాగోదు. ఎందుకు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అంత ఈజీగా వదలను. నేను విక్రమార్కులు అంటోని. అరే, విక్రమార్కుడు అంటే జింతాత జిత జిత రాతాడు అదేనా? మీసాలుంటాయి. చిచ్చి, నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా. అయితే బాయ్ ఫ్రెండ్ అని చెప్పుకోరా. ఛీ, రే రే రే, నేను కూడా వస్తున్నాను. ఒరే నువ్వు ఎక్కడికి రా నాతో పాటు? సపోర్ట్ చేయడానికి రా. నాకా? చిచ్చి, నేను జెన్యూన్ ఫెమినిస్ట్ రా. ఇది ఎప్పటి నుంచి? నీకు బ్రేకప్ అయినప్పటి నుంచి. ఒరే ప్లీజ్ రా, అమ్మాయి ముందు మాత్రం జోక్ లేకరా. ఏరా, ఆ అమ్మాయికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదా? కామన్ సెన్స్ కూడా లేదు. అందుకేనా నిన్ను లవ్ చేసింది. రే సరే సరే పద, ఏదో తేల్చేద్దాం. రేయ్, అరిచి పిల్లమంటావా? పూరి, ఒకసారి బయటికి రావే, మాట్లాడుకుందాం
ప్లీజే, నా బుజ్జి కదా, నా బంగారం కదా. రే అలా అడుక్కుంటావేంట్రా? నువ్వు అడుక్కుంటావని తెలిస్తే చేతిలో బొచ్చి పెట్టి గుడి దగ్గర మంచి ప్లేస్ చూసావాను కదా. నువ్వు ఆగరా పూరి, ఒకసారి బయటికి రావే ప్లీజే. ఉసే పూరి, నువ్వు ఇప్పుడు బయటికి రాకపోతే నీ మొహం చపాతీ అయిపోతుంది చెప్తున్నా. ఒరే నువ్వు ఇప్పుడు బయటికి రాలేదనుకో, మీ కాలనీ వాళ్ళందరినీ పిలిచి ఇక్కడ పెద్ద గొడవ చేస్తాను. పూరి, అవేం పట్టించుకోకు. పూరి పూరి, ఇందుకేనారా నువ్వు వచ్చింది? రేయ్, బ్రేకప్ అంటే అటు ఇటు తేలిపోవాలరా, ఇలా అడుక్కుంటావేంటి? నా పిల్లరా, నేను అడుక్కుంటాను. నువ్వెవరినైనా అడుక్కున్నా, నేనెవరైనా ఒక మాట అన్నా నేను తట్టుకోలేనురా. సండే నైట్ బీర్లు తీసుకురాలేదని అమ్మనా బూతులు తిట్టినప్పుడు గుర్తు రాలేదు ఈ ఫ్రెండ్షిప్. అది కూడా ఒక రకమైన ఫ్రెండ్షిప్. ఒరు బాబు, నీకు దండం పెడతాను, నువ్వు సైలెంట్ కొంటరా బాబు. ఛే, నువ్వు మారవు. రే, నీకు తనకి అస్సలు మ్యాచ్ అవ్వదురా. ఏ ఏంటి ఇంటి ముందుకు వచ్చి గొడవ చేస్తున్నావు? అలా కాదు, నేను కూడా చెప్పేది ఒకసారి వినాలి కదా. ఏం వినాలి? అమ్మాయి వద్దని చెప్పేశాక నువ్వు ఎన్ని చెప్పి ఉపయోగం ఏంటి? అంటే మాకు ఫీలింగ్స్ ఉండవా, మాకు మనసు ఉండదా? నీకేంట్రా మనసు ఉండేది? అసలు ఇన్స్టాగ్రామ్ తి ఎంతమంది అమ్మాయిలు ఫాలో అవుతున్నావు చూద్దాం. అంటే అమ్మాయిలు ఫాలో చేస్తే బ్రేకప్లు చెప్పేస్తారా? ఏమో, నువ్వు ఇంకా ఎన్ని ఎదవేషాలు వేసావో ఎవరికి తెలుసు. హలో, ఏంటి ఎందుకు అబ్బాయిలంటే అంత చిన్న చూపు? ఏ మీ అన్నదమ్ములు ఎవరు ఇన్స్టాగ్రామ్ వాడలేదా? ఎవడీడు? ఎవడ? అవునెవడీడు? వీడి ఫ్రెండ్ని. అయినా రీజన్ లేకుండా బ్రేకప్ చెప్తే ఈడేమైపోవాలి? మరేం చేయాలి? ఏం చేయాలంటే కూర్చొని మాట్లాడుకోవాలి. ఇన్నేళ్ళు కలిసే ఉన్నారు కదా, ఒక 5 నిమిషాలు కూర్చొని మాట్లాడుకుంటే ఏమైపోద్ది? కూర్చొని మాట్లాడితే కాళ్ళ మీద పడి అడుక్కునే టైప్ ఈడు. ఆ విషయం మీకెలా తెలుసు? ఆల్రెడీ 2-3 సార్లు కాళ్ళ మీద పడ్డాడు. అంతా తీసావు కదరా. అదంతా కాదండి, రీజన్ అంటే చెప్పండి. వీడిని వదిలేయడానికి రీజన్ కూడా ఉండాలా? అంటే అవసరం లేదు, కానీ పాపం రేపు పొద్దున్న నేను గుడ్లు చింపుకొని ఊరి మీద తిరుగుతా ఉంటే నా పరం ఏమైపోవాలి? అయినా మీకేం పోయింది? వీడితో ప్యాచప్ అయి బ్రేకప్ దాకా వెళ్ళారు. చూడ్డానికి చాలా బాగున్నారు కదా. అసలు నువ్వెవడ పార్టీరా? మనం పొలిటికల్ పార్టీలకు దూరంగా ఉంటాం కదరా. బాబు నాన్ సింగ్ ఫెలో, వీడి గర్ల్ ఫ్రెండ్ నేను కాదు, అది పైన కూర్చొని ఏడుస్తోంది. ఓహ్, అప్పుడే అనుకున్నా వీడికంత సీన్ లేదని. ఒరే నువ్వు పోరా రే. నువ్వు ఇంకా పోలేదా? పూరి సారీ పూరి, దా 5 నిమిషాలు రూమ్లోకి వెళ్దాం. చెప్పు తెగుద్ది. చీచి, నేను ఆ ఉద్దేశం తనలేదు. లేదు, ఇటు బుర్ర లాంటిదే. ఒరే నువ్వు ఇంకొక మాట మాట్లాడితే నీ మీద ఒట్రా, నేనేం మాట్లాడు. మీరు భార్గవ్ కదా? ఓ, నా గురించి చెప్పాడా? మీరెప్పుడు అమ్మాయిల చుట్టూ సిగ్గు లేకుండా తిరుగుతారట కదా. వీడికి ఏదో ఒక అమ్మాయిని సెట్ చేసి నన్ను వదిలేమని చెప్పండి. చిచ్చి, ఇడిగా నా ఫాలోయింగ్ తగ్గిపోద్ది. ఇంకా ఆపండి, 10 నిమిషాలు నేను చూస్తున్నాను, అందరూ నన్ను వేసుకుంటానే ఉన్నారు. నువ్వు దాపూరి. ఏయ్ చెయ్యొద్దులు. లైట్ తీసుకోండి, మా అయితే కాలమే పడతారంతే, వదిలేయండి. నీకు దన్నవరా బాబు. పాపం వాడు నిన్నటి నుంచి బతిమలాడుతున్నాడండి, అయినా మీ ఫ్రెండ్ కరగట్లేదేంటి? అదేమైనా కొవ్వొత్తా కరగడానికి? దాని ప్లేస్లో నేనుంటే మీ వాడిని తగలబెట్టేసేదాన్ని. ఎందుకండి అంత తప్పేం చేశాడు వాడు? ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయిని గోకాడు. ఓహ్. ఆ అమ్మాయి మా పాపకి మ్యూచువల్ ఫ్రెండ్. అయితే తప్పులేదు, తగలబెట్టచ్చు. మీరు కూడా అదే బ్యాచ్ అంట కదా. నేనా? వాడేదో సరదాగా చెప్పుంటాడండి, నాకంత సీన్ లేదండి బాబు. అసలు మీ ఫ్రెండ్ అలా ఎలా ఎగతాళి చేస్తారు? మీకు కొంచెం కూడా ఏమనిపించట్లేదా? మన బెస్ట్ ఫ్రెండ్ని మనం కాకపోతే ఇంకెవరు ఎగతాళి చేస్తారు చెప్పండి? అసలు మన బెస్ట్ ఫ్రెండ్ మనం ఎగతాళి చేయకపోతే బెస్ట్ ఫ్రెండ్సే కాదు. మన బెస్ట్ ఫ్రెండ్ని మనమే ఎగతాళి చేయాలి. ఎవడైనా ఎగతాళి చేశాడు అనుకోండి, ఉత్తికి ఆరేయాలి. మీ పేరు? ఐమ్ భాగ్య. భార్గవ్.
గురువుగారు వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న ప్రతిసారి మనకి వెయిటింగ్ ఏంటండి? పోన్లేండి ప్రేమ పక్షులు, ఏదో మాట్లాడుకుంటున్నారుగా, మాట్లాడుకునియండి. మీకు సాయంత్రం బీర్ ఇప్పిస్తానన్నాడా? అంటే బియర్ కోసం కకృతి పడేవాళ్ళ కనిపిస్తున్నాను నేను. స్కాచ్ ఇప్పిస్తా అన్నాడు. మీకు అసలు మొహమాటమే లేదు కదా. సిగ్గు లేదని మొహం మీద అడగచ్చు కదండి. సరే, మీకు సిగ్గులేదా? నిజం చెప్పాలంటే సిగ్గు ఎందుకండి, అబద్ధం చెప్పాలంటే ఉండాలి. కానీ పాయింటే. ఇలా మీ ఫ్రెండ్ లవ్కి హెల్ప్ చేయడం కాకుండా మీరేం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ అండి. కానీ ఏం చేస్తాం, పావుబజ్జీ బండి పెట్టుకున్నాడు నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు. నాది సరే, మీరు? సేమ్, కానీ పావుబాజీ బండివాడి కన్నా నేను ఎక్కువ సంపాదిస్తాను. హాయ్, నువ్వేంటి ఇక్కడ? అలా వెళ్తూ వచ్చాను. మీ ఫ్రెండ్ ఏం చేస్తుంది? దానికోసం వచ్చావా? లేదు, మీకోసం వచ్చాను. ఆ. సరే అయితే. అది మీ ఫ్రెండ్తో మాట్లాడుతూ రూమ్లో గోల చేస్తోంది. నాకు బుర్ర బద్దలు అయిపోతుంది. అలా అయితే మనకు తెలిసిన కాఫీ షాప్ ఒకటి ఉంది. బాగుంటుందా? కాఫీ షాపా? చాలా బాగుంటుంది. కానీ ఫొటోస్ అయితే నేను తీను. నేను అడిగింది కాఫీ గురించి. బాగుంటుంది. కాదా? బాగుందిరా. నేను నా గర్ల్ ఫ్రెండ్ లైన్లో పెట్టుకునే లోపు నువ్వు వాళ్ళ ఫ్రెండ్ లైన్లో పెట్టావు అనమాట. రే తప్పురా, అలా మాట్లాడకూడదు. లెంపలేసుకో. నువ్వేంటే మాట్లాడితే ఆ అబ్బాయిని కలుస్తున్నావు? ఊరికే. ఊరికే అంటే? ఊరికే అంటే ఊరికేనే. ఆ అబ్బాయి పరిచయం కొద్ది రోజులేగా అవుతుంది. నీకేంటి, ఆ కిషోర్ గారి పరిచయం 4 సంవత్సరాలు అవుతుందా? ఇప్పుడేంటి, లవ్వా? మేము ఇంకా ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రాసెస్లో ఉన్నారా. దానికి ఎలాంటి పేరు పెట్టకండి. రే ఏదో ఒకటి చేసుకోండిరా, కానీ నన్ను పూరిని కలపండిరా ప్లీజ్. అయినా నచ్చే కదా లవ్ చేసావు, ఇప్పుడు వదిలేసి బాధపడ్డం ఎందుకు? నువ్వేంటి సడన్ గా వాడికి సపోర్ట్ చేస్తున్నావు? నేను నీ గురించే ఆలోచిస్తున్నానే. మనకిష్టమైన వాళ్ళని వదిలేసి బాధపడే కంటే వాళ్ళు చేసిన తప్పును క్షమించేసి హ్యాపీగా ఉండడం బెటర్ కదా. అమ్మో, నువ్వు ఇలాంటి డైలాగ్స్ చెప్పకే, భయం వేస్తుంది. సరే, నీ ఇష్టం, ఆలోచించుకో. కానీ మొన్నట్లాగా మళ్ళీ నేను వాడిని మిస్ అవుతున్నానని ఏడ్చావనుకో, ఈసారి ఓదార్చడం కాదు, ఒంగోబెట్టి గుద్దుతా. ఎందుకు ఇదంతా? వాడికి ఫోన్ చేసి సెటిల్ చేసుకోవచ్చు కదా. ఐ లవ్ యూ పూరి. ఇంత తొందరగా ఒప్పే ఉంటావు అనుకోలేదు. మొత్తానికి మళ్ళీ వాళ్ళిద్దరిని కలిపేశాం. వీళ్ళు మళ్ళీ ఏం పెంట పెట్టుకోకుండా ఉంటే మనం చేసిన దానికి కనీసం వాల్యూ ఉంటుంది. అవును. సరే కానీ మనం ఎప్పుడు కలుస్తున్నావు? ఏంటి? అదే, నువ్వు ఫ్రీ టైంలో ఏం చేస్తావు, రేపు ప్లాన్స్ ఏంటి అని. రోజు ప్లాన్స్ ఏమి ఉండవు బాబు. ఆఫీస్కి వెళ్ళి వచ్చామా, తర్వాత కొబ్బరి నూనె పెట్టుకొని తలస్నానం చేసామా, అంతే. ఈ ఆఫీస్కి వెళ్ళి వచ్చాక కొబ్బరి నూనె పెట్టుకునే గ్యాప్లో మనం ఏమైనా కలవచ్చు అంటావా? చూద్దాం, చెప్తా. ప్రతి కథకి హ్యాపీ ఎండింగ్ ఉండదు. అలా అని సాడ్ ఎండింగ్ ఉండాలని లేదు. ఈ కథ కొంచెం థ్రిల్లింగ్గా ఉండబోతుంది. వస్తాడు నారాజు ఈరోజు. మూతి పగిలిద్ది. పాట పాడుకునే ఫ్రీడమ్ కూడా లేదా మాకు? అయినా అయ్యగారేంటి ఈ మధ్య తెగ వచ్చేస్తున్నారు, ఏంటి కథ? కథలు రాయడానికి నేనేం డైరెక్టర్ని కాదు, ఆయనేం రైటర్ కాదు. ఏదో ఫ్రెండ్షిప్ కొద్దీ వస్తున్నాడు. ఫ్రెండ్షిప్? ఫ్రెండ్షిప్. చాక్లెట్లు తినే చిన్నపిల్లలకు కూడా తెలిసే మీరిద్దరు లవ్ చేసుకుంటున్నారని. నువ్వు చాక్లెట్లు తినవు కదే. ఎదవ డైలాగ్ లేయడం ఆపేసి లవ్ అని ఫిక్స్ అయ్యే ముందు ఒకసారి అన్నీ తెలుసుకుంటే మంచిది. ఏం తెలుసుకోవాలి? బాగి, ఒకసారి నువ్వు ఎలా కూర్చో. చూడు బాగి, నేను చెప్పేది జాగ్రత్తగా విను.
రేయ్ త్వరగా కానీరా, తన కోసం వెయిట్ చేస్తుంది. ఇదిగో ఈ తొందరగా తగ్గించుకోవాలి. లవ్లో ఉన్నప్పుడు అమ్మాయి పిలిచింది కదా అని ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోయావు అనుకో, ఒక బోర్లా పడతావు. ఇలాంటప్పుడే అడుగులు ఆచితూ చెయ్యాలి. అంటే ఏ అబ్బాయి ఇప్పుడు ఖాళీగా లేడు. మినిమం 2-3 గోకుతున్నాడు. మన ఆఫీస్లోనే నీకెంతమంది ట్రై చేశారు? సో అసలు వాడు నిన్నొక్కదాన్నే లవ్ చేస్తున్నాడా, లేక మార్నింగ్ షిఫ్ట్లా నీకు, నైట్ షిఫ్ట్లా వేరే వాళ్ళని ట్రై చేస్తున్నాడా అన్నది తెలుసుకోవాలి. ఆ లెక్కను లెక్కేసుకుంటే ఇప్పుడు అమ్మాయిలు రోజుకోకం లవ్ చేస్తున్నారు. ఆ అమ్మాయి నిన్ను ఒక్కడే లవ్ చేస్తుందా లేక... రేయ్ ఇలాంటి సిల్లీ రీజన్స్ చెప్పకరా. భాగ్య అలాంటిది కాదు. భార్గవ్ అలాంటోడే అంటావా? ఏమో ఎవడికి తెలుసు. నాకైతే అలా అనిపించట్లేదు. అనిపించట్లేదంటేనే అనుమానించాలి. ఈ కాలంలో ప్లే బాయ్స్ నన్న నమ్మచ్చు, కానీ జెన్యున్గా ఉన్నారనిపించుకునే వాళ్ళు మాత్రం అస్సలు నమ్మకూడదు. ఇంత టాక్సిక్గా తయారయ్యావేంటే నువ్వు? ఎక్స్పీరియన్స్. నీ ఎక్స్పీరియన్స్ ఎవరికి కావాలరా? అయినా భాగ్యది నాది మంచి పేరు. నేను స్టార్టింగ్లో ఇలాగ అనుకున్నాను. ఇప్పుడు అన్పేర్ అవ్వలేక నానా ఎందుకులే. భార్గవ్తో అలాంటి ప్రాబ్లం ఏ ఉండదులే. మాది జెన్యూన్ లవ్ స్టోరీ. అయితే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? అన్నీ ఓకే అనుకుంటే చేసుకుంటాం. వాడు నిన్ను చేసుకుంటాడా? చేసుకోడంటావా? అది నీకు క్లారిటీ ఉండాలే మొద్దు. వాడు నిన్ను చేసుకుంటానన్నా సరే, వాడితో లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని నీకుందా? నాకుందనే అనిపిస్తుంది. అనిపించడం వేరు, ఉండడం వేరు. నీ టైంపాస్ లవ్ అయితే ఎక్కడి వరకు అనుకుంటే అక్కడి వరకు ఓకే, కానీ సీరియస్ అయితేనే ఇవన్నీ ఆలోచించుకో, లేదంటే చాలా బాధపడతావు. గుర్తుపెట్టుకో. హాయ్. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? ఆ? చెప్పు, పెళ్లి చేసుకుంటావా లేదా? అంత సడన్గా అడిగితే ఎలా చెప్తా? ఆ? ఏమైంది దీనికి? భాగ్య, నువ్వు అంత సడన్గా అడిగితే ఏం చెప్పాలో నాకు తెలియలేదు. నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, అందుకే ఏం చెప్పాలో తెలియలేదు. అలా నేను చెప్పానా? అయితే చేసుకుంటావా? సరే చేసుకుంటాను. నువ్వు చేసుకుంటావా? ఉమ్. ఆహా. నాకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? పోనీ నా డీటెయిల్స్ ఏమైనా నీకు తెలుసా? లైక్ నా ఇంటి అడ్రస్. తెలుసు. హైదరాబాద్లోది కాదమ్మా, మా ఊర్లోది. తెలీదు. తెలీదు. పోనీ మా ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారో తెలుసా? తెలీదు. పెళ్ళైకి మన ఇద్దరం కలిసి ఉండాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? తెలీదు. పెళ్లి చేసుకుంటావని మాత్రం అడిగేయడమే. మరి అలాంటప్పుడు నా చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు? టైం పాస్కా? ఇప్పుడు ఏంటి, నడి రోడ్డు మీద ప్రపోజ్ చేయాలా? ఇవన్నీ చాలా ఓల్డ్ ఫార్మాట్లు. కొత్తగా ఏమైనా ట్రై చేద్దాం. ఏం చేద్దాం? ఫస్ట్ ఒకరి గురించి ఒకరు తెలుసుకుందాం. వన్స్ ఇద్దరు ఓకే అనుకుంటే అప్పుడు డిసైడ్ అవుదాం. ఓకే. ఓకే కాదు, నేనేం చెప్తున్నానో నీకు అర్థం కావట్లేదు అనుకుంటా. మరి క్లారిటీగా చెప్పేడు. ఇద్దరం ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి. అవును, తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే కలుసుకోవాలి. అవును, కలుసుకోవాలి. కలుసుకోవాలి అంటే కలిసి ఉండాలి. కలిసే ఉండు. ఏంటి? అవును, నువ్వు విన్నది నిజమే. భార్గవ్ గారు, మీకు అర్థం కావట్లేదు అనుకుంటా. మనం రోడ్డు మధ్యలో ఉన్నాం. ఇక్కడ నేను మిమ్మల్ని చెప్పు తీసుకుని కొట్టానంటే మీ పళ్ళ సెట్టుతో పాటు పరువు కూడా పోతుంది. అంత మంచి ఐడియా చెప్తే కొడతానంటారేంటి? కొట్టాలా, చంపాలా? పెళ్లి చేసుకుంటావా అని అడిగితే పెళ్లికి ముందే లివింగ్ లో ఉందాం, అన్నీ ఓకే అనుకుంటే అప్పుడు చూద్దాం అంటావా? అంటే ఇప్పుడు అదే కదండి ప్రాసెస్. చూడు, కావాలంటే రోజు కలిసి మాట్లాడుకుందాం, అంతేగాని ఈ ప్రాసెస్లన్నీ నాకు చెప్పకు. రోజు కలిసి మాట్లాడితే నేనేం చెప్పాలనుకుంటున్నానో అదే మీకు తెలుస్తుంది. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలాగే నా ముందు బిహేవ్ చేస్తారు, అవునా కాదా? పెళ్ళైన తర్వాత కూడా మన ఇద్దరం అలాగే ఉండాలి. అప్పుడే ఒరిజినాలిటీలు బయటకు వస్తాయి. నా స్పేస్లోకి మీరు రాలేకపోవచ్చు, మీ స్పేస్లోకి నేను రాలేకపోవచ్చు. అప్పుడే ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి. పెళ్ళయ్యాక కూడా ఒకే ఇంట్లో ఇద్దరం కలిసి ఉండలేకపోతున్నామంటే దానికంటే పెద్ద నరకం ఇంకేం ఉండదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మన ఇద్దరం కలిసే ఉందాం. ఒకరి గురించి ఒకరు పూర్తిగా అర్థం చేసుకున్నాక పెళ్లి చేసుకుందాం. అప్పుడు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు కదా. నువ్వు ఎన్ని చెప్పినా సరే నేను కన్విన్స్ అవ్వను. నేను చెప్పాల్సింది నేను చెప్పాను, తర్వాత నీ ఇష్టం. నాకు నీతో లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని ఉంది కాబట్టే ఇంత దూరం ఆలోచించాను. నువ్వు కూడా ఆలోచించి నీ డెసిషన్ ఏంటో చెప్పు. బాయ్.
నీకేమనిపిస్తుంది? ఏమనిపించడం ఏంటే, చేతులు ఉడికేస్తున్నాయి. పైకి రాణి రుద్రందేవిలా కనిపిస్తూ ఇంత పెరికిదానివేంటే నువ్వు? టైం వచ్చింది కదా అని నా మీద సెట్ అయ్యలేకు. ఏం చేయాలో చెప్పి చావు. పెళ్లి చేసుకుంటావా అని అడిగితే చేసుకుంటానో చేసుకోనో లేదా టైం కావాలని అనకుండా ఇద్దరూ కలిసుండి డిసైడ్ అవుదామన్నాడంటే మేబీ తను కూడా సీరియస్ అయి ఉండొచ్చు. వస్తాయి, నిన్నే కదే వాడిని నమ్మద్దు అన్నావు, ఇప్పుడేంటి? సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటాయి. నీకు మీ ఓన్ హ్యాండిల్ చేయడమే చేత కాదని తెలుసు కూడా నేను హెల్ప్ అడిగాను చూడు. ఐ డిడ్ అ మిస్టేక్. ఇక నుండి ఏ మిస్టేక్ చేసినా ఆలోచించి చెయ్యాలి. ఏం మిస్టేక్? సో లివ్ ఇన్ అంటే అన్నీ ఉంటాయి. అన్నీ అంటే? అన్నీ అంటే అన్నీ. సో ఏది చేసినా బాగా ఆలోచించి డిసిషన్ తీసుకో. నాకు ఓకే. నిజంగానా? ఏంటి అంత ఎగ్జైట్ అవుతున్నావు? అంటే నువ్వు ఒప్పుకోవేమో అనుకున్నాను. ఓ, నువ్వు అనుకోలేదంటే నేను ఒప్పుకోవడం కరెక్ట్ కాదులే. ఏ నేను అలా అనలేదు. మరెలా అన్నావు? సారీ. నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు చెప్పు. ఎందుకు చిరాకు పడుతున్నావు? ఇప్పుడే ఎంత చిరాకు పడుతున్నావంటే రేపు కలుసున్నాక ఇంకెంత చిరాకు పడతావో. చిరాకు పడుతున్నానా? నేనా? లేదే. మరి దండం ఎందుకు పెట్టావు? సారీ. ఇప్పుడేని సారీలు చెప్తున్నావంటే తర్వాత ఇంకెన్ని చెప్పాల్సి వస్తుందో. సర్లే, ఏడోకు. నేను ఇప్పుడు చెప్పేది చాలా జాగ్రత్తగా విను, మళ్ళీ మళ్ళీ చెప్పను. రాసుకోనా? ఒంటి మీద టాటూ వేయించుకో. మూసుకొని చెప్పేది విను. సారీ. నో సారీ. చెప్పు. మనం కలిసి ఉండడం నాకు ఓకే, కానీ నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కండిషన్సా? ఏంటవి? కండిషన్ నంబర్ 1, మన ఇద్దరం కలిసి ఉంటున్నామనే తప్ప ఫ్రెండ్స్ లాగే అన్ని ఎక్స్పెన్సెస్ షేర్ చేసుకోవాలి. డబ్బు విషయంలో నేను నీ మీద కానీ నువ్వు నా మీద కానీ అస్సలు డిపెండ్ అవ్వకూడదు. డబ్బులు మనుషుల్ని వేరు చేస్తాయంటే ఏంటో అనుకున్నాను. ఇదన్నమాట. సొల్లాపు. కండిషన్ నంబర్ 2, మా ఫ్యామిలీస్కి కానీ మీ ఫ్యామిలీస్కి కానీ మన ఇద్దరం కలిసి ఉన్న విషయం అస్సలు తెలియకూడదు. మా అమ్మకి తెలిస్తే నన్ను చంపేస్తుంది. అవునా? మా అమ్మకి తెలిస్తే గోల్డ్ మెడల్ వేసి సన్మానం చేస్తుంది. మా అమ్మకి తెలిసినా సరే కుర్చీ మడతపెట్టి. ఓకే. కండిషన్ నంబర్ 3, వంట పనుల్లోనూ ఇంటి పనుల్లోనూ మన ఇద్దరం అన్నీ ఈక్వల్గా షేర్ చేసుకోవాలి. ఓకే. నువ్వు అన్నీ చాలా నీట్గా ఉంచుకోవాలి. నేను మీ ఫ్లాట్ ఆల్రెడీ చూశాను కదా, అలా ఇక్కడ ఉన్నావంటే మాత్రం నిన్ను కూడా చెత్త అనుకొని డస్ట్బిన్లో పడేస్తాను. హే, భార్గవ్ అంటే ఏమనుకున్నావు? స్వచ్ఛ భారత్కి బ్రాండ్ అంబాసిడర్ లాంటి. ఏడ్సావు. నేను మీ టెర్రస్ చూశాను కదా, టెర్రస్ నిండా సిగరెట్ పీకలే. ఛీ. ఓ చూసావా? ఇది కూడా కండిషన్స్లో ఇంక్లూడ్ చేయాలి. మన ఫ్లాట్లో నో స్మోకింగ్. నెక్స్ట్ ఏంటి? కండిషన్ నంబర్ 4, ఇది చాలా ఇంపార్టెంట్. మన ఇద్దరం కలిసి ఉంటున్న టైంలో మన ఇద్దరి మధ్య ఇమోషనల్ బాండింగ్ ఉండాలి, కానీ ఎటువంటి ఫిజికల్ బాండ్ మాత్రం అస్సలు ఉండకూడదు. అదేంటి? అదేంటేంటి? ఓకే కూల్. అంటే ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటే ఆ ఫిజిక్స్ కెమిస్ట్రీ మన చేతుల్లో ఉండవు కదండి. చేతుల్లో ఉండకపోతే చెయ్యి నరికేస్తాను. ఓ నీకు ఇష్టం లేకుండా నీ ఒంటి మీద చేయి కూడా వేయను. ఓకేనా? ప్రస్తుతానికైతే ఇవే. ఇంకేమైనా ఉంటే తర్వాత యాడ్ చేస్తాను. ఇవన్నీ నీకు ఓకే అంటే నీతో ఉండడం నాకు ఓకే. ఓకే. ఓకే చెప్పేశావా? ఎందుకే అంత షాక్ అవుతున్నావు? అంటే నువ్వు ఒప్పుకోవనుకున్నా. అంటే నువ్వు బాగా ఆలోచించుకోమన్నావు కదా. బాగా ఆలోచించావా? బాగా. ఆల్ ది బెస్ట్. ఏం ఆల్ ద బెస్టో లేవే, ఇప్పుడే ఒక సమస్య వచ్చి పడింది. అన్నిటికీ ఓకే అంటే ఓకే అని తలూపేయడం కాదు. మనం ఇప్పుడు ఎక్కడ ఉంటాం? అవును కదా, ఎక్కడుంటాం? అవును కదా ఏంట్రా బాబు, నిన్ను నమ్మి రావాలా నేను ఇప్పుడు? అలా అనక భాగ్య. పోనీ మా ఫ్లాట్లో. చిచి గలీజ్, నేను అక్కడికి రాను. పోనీ. పోనీ ఇదిగో. ఇది నాకెందుకు ఇస్తున్నావే? శ్రీ కనకదుర్గ ఉమెన్స్ హాస్టల్, ఏసీ, మాదాపూర్లో ఉంది. రోడ్ నంబర్ నాకు గుర్తులేదు. నేను హెల్ప్ చేయనా?
సుఖంగా ఉండండి. థ్యాంక్ యూ. పూరి పోని మన రూమ్కి వెళ్ళిపోదాం లే, నీ దగ్గర ఉండడం కన్నా హాస్టల్లో ఉండమే బెటర్. తప్పుకో. పోనీ నేను డ్రాప్ చేస్తాను. ఏంటి చూస్తున్నావు? ఈరోజు నుంచి ఇక్కడే ఉండాలి కదా, అదే చూస్తున్నాను. సరే లగేజ్ పెట్టు. కాఫీ తాగుతావా? ఏంటి అప్పుడే మర్యాదలు స్టార్ట్ చేసావా? తీసుకొస్తా. ఏంట్రా ఇది? సారీ బేబీ, తప్పు నాదే, మళ్ళీ ఇలా జరగదు. ఏంట్రా? ఫస్ట్ టైం లివింగ్లో ఉంటున్నావు కదా, బట్టి పట్టే పని చేస్తే పూరి వచ్చేస్తాను. చేస్తాను. సారీ బేబీ, తప్పు నాదే, మళ్ళీ ఇలా జరగదు. బాగి, సారీ బాగి, బాగి డోర్ తీ బాగి, తప్పు నాదే, ఇలా మళ్ళీ జరగదు. బాగి, సారీ బాగి, డోర్ తీయు. నేను చెప్పానా? ఏమైంది ఎందుకే? బయట ఎక్కడో సిగరెట్ తాగేసి ఇంటికి వచ్చాను రా. అయ్యి బాబుయ్, పెద్ద తప్పే. ఏంట్రా పెద్ద తప్పు? సిగరెట్ తాగడం పెద్ద తప్ప? ప్రతి చిన్న చిన్న దానికి గొడవ పడుతూనే ఉందిరా. మొన్నేమో వాష్రూమ్లో అండర్వేర్ వదిలేసానని గొడవ, నిన్నేమో ప్లేట్లు కడగలేదని గొడవ. ఇలా ప్రతిదానికి గొడవే. తెల్లవారు లేవడం, దేవుడి దండ పెట్టుకోవడం, నేను లేసాక నాతో గొడవ పెట్టుకోవడం, ఇది తప్ప ఇంకేం లేదురా లైఫ్లో. చిది నమ్మ బుర్ర తినేస్తుంది, చెప్తున్నాను కదా. ఇలాగే రోజు ఏదో ఒక గొడవరా. వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొని ఇంట్లోనే ఉంటూ ఎంత హ్యాపీగా టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాను రా. ఇప్పుడు ఎందుకు తీసుకున్నానా అనిపిస్తుంది. నా బుర్ర తినేస్తుందిరా. ఒరే, అసలు లివ్ ఇన్ రిలేషన్షిప్ కనిపెట్టినోడు లివ్ ఇన్ హెల్ అని పెట్టుంటే అందరికి బాగా క్లారిటీ వచ్చేదిరా. లేడీ అమ్మ ధర్మరాజు వెనకాలే ఉందిరా. బాగి, తప్పైపోయింది బాగి, మళ్ళీ ఇంకెప్పుడు ఇలా జరగదు. బాగి, 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 ఇంకెప్పుడు ఇలా వర్కౌట్ అవ్వలేదురా. అన్నిసార్లు వర్కౌట్ అవ్వడానికి ఇది ఏమైనా పవర్ స్టార్ డైలాగా? అంత ఇష్టం లేనప్పుడు లివ్ ఎందుకురా? నీకు విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. కరోనా వచ్చినప్పుడు తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలరా. వ్యాక్సిన్ వేయించుకున్నాక 2-3 రోజులు జ్వరం వస్తుంది. లివ్ ఇన్ రిలేషన్షిప్ కూడా అంతేరా. ముందు గొడవలు పడినా తర్వాత లైఫ్ బాగుంటుంది. వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళకే సైడ్ ఎఫెక్ట్లు వస్తాయని తెలుసా? నీకు చెప్పాను చూడు, నా అది బుద్ధి తక్కువ. బాగి, సారీ బాగి, ఇంకెప్పుడు ఇలా జరగదు ప్లీజ్. ఇంకెప్పుడు నేను వద్దన్న పని చేయకూడదు. చేయను, అస్సలు చేయను. సారీ, నా ఇష్టమే. నేను చేస్తా లేకపోతే చేయను. నాతో గొడవ పెట్టుకోకూడదు. పన్ను, అస్సలు గొడవ పడను. నేను అరుస్తున్నానా? నీ వల్ల నాకు ప్రెషర్ ఎక్కువైపోతుంది. ఈరోజు నేను చూడు, నిన్నెంత ప్రశాంతంగా చూసుకుంటాను. రా. లవ్ యూ బాగి. లివ్ ఇన్ రిలేషన్షిప్ ఎప్పుడు ఒకేలా ఉండదు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరి చేతుల్లోనూ ఉండదు. ముందే చెప్పాను కదా, ఈ కథ కొంచెం కొత్తగా ఉండబోతుంది. హాయ్ భాగ్య, గుడ్ మార్నింగ్. హే పూరి, నువ్వేంటి ఎక్కడ ఉన్నావు? హాస్టల్లో కదా ఉండాలి. నా మొహానికి హాస్టల్ ఎక్కువ అంటున్నావా? అంటే చెప్తే వచ్చి పిక్ చేసుకునేవాను కదా అని. నువ్వు పిక్ చేసుకుంటే కానీ నేను రాలేనా? ఇదేంటి ప్రతిదానికి వంకరగా సమాధానం చెప్తుంది. పూరి, నువ్వు కోపంలో ఉన్నప్పుడు కూడా క్యూట్గా ఉంటావని ఎవరైనా చెప్పారా? ఇప్పటి వరకు ఏ పనికి మళ్ళీ ఎదవా చెప్పలేదు. నువ్వు చెప్తావా? చెప్దామని అనుకున్నాను, కానీ క్లారిటీ ఇచ్చావు కదా. ఏంటి ఏదో తేడా ఉంది. పూరి, ఏంటి? ఏం లేదు, మా ఓడెక్కడ? ఆ మహాన్ బాబుడు పైనే ఉన్నాడు. కన్ఫర్మ్ ఏదో తగలెట్టేహాడు. సరే, నేను కలిసి వచ్చేస్తాను. నువ్వు ఇలాగే కోపంగా ఉండు, ఇలాగే మెయింటైన్ చేయి, మార్కు. ఏ పోరా. అల్లహే.
ఒరే ఇంట్లోనే సిగరెట్ కాల్చేస్తున్నావేంట్రా బాగేకి తెలితే బయటికి ఏంటవుతుంది ఏం మాట్లాడవేంట్రా ఏం చేసి చచ్చావు అంటే నేనేదో చేశానని నువ్వు కూడా అనుకుంటున్నావా? ఎప్పుడు గొడవలు పెట్టుకునేది నువ్వే కదా రేయ్ సరే మ్యాటర్ ఏంటి చెప్పు అయిపోయిందిరా సిగరెటా మా లవ్ లైఫ్. అసలు ఏమైందిరా నేను ఇంట్లోకి వచ్చినప్పుడు నేను చూస్తున్నావు కదా, అసలు హ్యాపీగా ఉన్న మూమెంట్సే లేవురా. ఎప్పుడు ఆర్గ్యుమెంట్లు, గొడవలు, చిరాకులు, ఎప్పుడు ఇవే. ఇంక నేను దీంతో ఉంటే సైకోకుండా అయిపోతానేమో భయంగా ఉందిరా. అసలు ఏమైందిరా ముందంతా బాగానే ఉందిరా, అంతా స్మూత్గా ప్లెజెంట్గా. కానీ తర్వాత ఫస్ట్లో చాలా కలర్ఫుల్గా ఉండేదిరా, కానీ మెల్లమెల్లగా కలర్స్ అన్నీ పోయి ఓన్లీ రెడ్ కలర్ ఒక్కటే ఉన్నట్టు అనిపించిందిరా. రే మన ఇంట్లో ఎప్పుడైనా నేను ఇంటి సరుకులు తీసుకొచ్చానా? అవన్నీ మనకెందుకు, రైస్ నేను పెడతాను, కర్రీలు కూడా నేనే తీసుకొస్తాను. నువ్వు దున్నపోతులో తినేసి ఇక్కడ బాగోలేదు అక్కడదే, అక్కడ బాగోలేదు ఇక్కడదే అని అదొక కూరలు చెప్పడం తప్ప నువ్వు పెట్టింది ఎప్పుడు లేదు కదా. కానీ ఇక్కడ మాత్రం ఇంటి సరుకులు అన్నీ నేనే తీసుకొని రావాలరా. ఆ లిస్ట్ ఎంత ఉంటుందో తెలుసా? మన గవర్నమెంట్ పథకాలు పెడుతుంది కదా, దానిలో ఇంత ఉంటుంది. మళ్ళీ అందులో ఒక్క ఐటెం కానీ మిస్ అయింది అనుకో, చెక్ చేసుకో. కందిపప్పు తేలేదా? ఇదిగో ఇది కందిపప్పు కాదు, శనగపప్పు. కందిపప్పుకి శనగపప్పుకి కూడా తేడా తెలియకుండా పెరిగావా? నీకు స్పైడర్ మ్యాన్కి అమెజాన్ స్పైడర్ మ్యాన్కి తేడా తెలుసా? నేను ఆ సినిమాలు చూడలేదు. నేను కూడా ఎప్పుడు వంట చేయలేదు. వెరీ నైస్. నేను కూర్చొని స్పైడర్ మ్యాన్ సినిమా చూస్తాను. ఇది మార్చి కందిపప్పు తీసుకొచ్చాయి. ఏంటి ఇప్పుడు ఈ ఒక్కదానికోసం మళ్ళీ మార్కెట్కి వెళ్ళి మార్చి తీసుకురావాలా? నా వల్ల కాదు, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేస్తాలే. డెలివరీ డబ్బులు వేస్ట్. మూసుకొని వెళ్ళి మార్చి తీసుకురా. మళ్ళీ ఇప్పుడు వెళ్ళు. సరే రేపు వెళ్తాలే. వెళ్ళు. సైకో. చూడరా, నా కష్టాలు చూసి ఆకాశం కూడా కన్నీళ్ళు పెట్టుకుంటుంది. అయినా నా బాధలు ఇక్కడితో అయిపోలేదురా. భార్గవ్, ఏంటివన్నీ? ఏంటి బట్టలు? కుప్పతొట్లను చేరుకొని వచ్చావా? ఎంత కంపు కొడుతున్నాయో చూడు. ఉతుక్కోమని ఎన్నిసార్లు చెప్పాలి? మేడం, బ్యాచిలర్ బట్టలు అంటే ఇలాగే ఉంటాయి. నువ్వు ఇప్పుడు బ్యాచిలర్ కాదు, మూసుకొని ఉతుక్కో. నాకు కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది. ఉతుక్కొని వెళ్ళు. ఇప్పుడా? ఇప్పుడే. నేను ఉతుకును, ఏం చేస్తావు చేసుకో. పగరంగుల ఫైర్. బాయ్. మళ్ళా అందుకని దొరకడం బాగా చేసుకున్న అదృష్టం. బట్టలేవి? ఏ బాగి, బాగి, ఏంటి? నా బట్టలన్నీ అయిపోయాయి. బకెట్లో వేసా. బకెట్లో వేసావా? ఎందుకు? నానబెట్టాలంటే అక్కడే కదా వేయాలి. అన్నీ వేసావా? అన్ని. ఒక్కటి కూడా లేకుండా అన్నీ వేసావా? ఇందాక నువ్వు వదిలేసిన బట్టలతో సహా అన్ని వేసేసా. దీనికి వెరీ గుడ్. నువ్వు వేసుకున్న షర్ట్ నాదే. తీ. కామాంధుడా, ఇది ఫ్యామిలీ వెబ్ సిరీస్. ఇలాంటివన్నీ ఇక్కడ ఉండవు. నేను ఆ ఉద్దేశంతో అనలేదు. నీ బుర్ర అలాంటిదే. మూసుకొని ఉతుక్కో. బట్టలు లేవు నాకు. బాగి,
ఇలాంటి రోజుకో కొత్త టాస్క్ చెప్తుందిరా. ఆవిడ పెద్ద బిగ్ బాస్, నువ్వు పెద్ద కంటెస్టెంట్. ఓట్లు ఎక్కడ వెళ్ళి చెప్పరా వేసేస్తాను. నీకంత కామెడీగా ఉందిరా. కామెడీగా లేదు, ఉన్నా బాగున్నావు. నువ్వు మరీ బతుకు జట్కా బండ్లు బాధ్యతల్లాగా నాకు న్యాయం చేయండి బాబోయ్ అని వేడుకుంటున్నట్టుంది. భరించేవాడికి తెలుస్తుందిరా బాధ విలువ. ఇవన్నీ చిన్న చిన్న విషయాలరా బాబు. ఈ మాత్రం దాన్ని గొడవలు పెట్టుకోకూడదు. పెద్దగా ఏమైనా ఉంటే చెప్పు. పెద్దగా పెద్దగా పెద్దగానే కదా. పెద్దగా మన ఆఫీస్లో పార్టీ అయినప్పుడు 2 ఫుల్ బాటిల్ లేపేసాం, గుర్తుందా? ఒకటి ఫుల్గా పీతలా తాగాం కదా. రెండోది మేడం పగలగొట్టేసింది. ఏంటి పగలగొట్టేసిందా? ఫుల్ బాటిల్ పగలగొట్టేసిందిరా. ఈ మాత్రం చాలు గొడవ కదా, పెట్టేసుకోవడానికి. పద. సర్లేవే ఊరుకో, మాట్లాడితే అన్నీ సాల్వ్ అవుతాయి. భాగ్య, నీకంత ధైర్యం లేకపోతే కష్టపడి కొట్టేసిన మందు బాట్లు కనికరం లేకుండా పగలగొట్టేస్తావు. నువ్వు ఎంతకింత అనుభవంతో సారీ పూజ. మా బాటిల్ పడేసి దానికి ఎందుకు సారీ? అర్థమైంది. మీరు మాట్లాడుకోండి. ఏ కొడుతున్నప్పుడు అలా చూస్తావే, ఆపొచ్చు కదా. మూసుకో, లేకపోతే నేను కూడా ఒకటి పీక్తా. ఏంటి ఓవరాక్షన్ చేస్తున్నావు? ఇప్పుడు నన్ను ఎందుకు కొట్టావు? ఓవర్ యాక్షన్ చేస్తుంది నువ్వు. ప్రతిదీ వాడికి చాడీలు ఎందుకు చెప్తున్నావు? ఏ నువ్వు నీ ఫ్రెండ్ని పిలిచి కంప్లైంట్లు చెప్పట్లేదా? అది నన్ను చూడ్డానికి వచ్చింది. ఈ నాతో డ్యూట్ వేసుకొని రాలేదు. ఈడు నాతో మాట్లాడడానికి వచ్చాడు. చూశాడు కదా దొబ్బేమను. ఏంటి ఎక్కువ ఏ అవుతున్నావు? ఎవర్రా ఎక్కువ ఏ ఆగుతుంది? గొడవ పడకండి, రా కూర్చుని. నువ్వు నోర్మై. ఓహో. అసలు వీటితో మాట్లాడుతుంటే నాకు బీపీ ఏపీ బార్డర్ దాటేస్తుంది. మన అన్నమంది ఆటలో ఉంది. ఒక్క పని కూడా సరిగ్గా చేయవు. నువ్వు మాట్లాడుతున్నావా? నా పని నేను చేసుకున్నావు గానీ నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వు చేసే పని ఏంటి? ల్యాప్టాప్ ముందు కూర్చొని ఖాళీగా ఉండడమే కదా. నువ్వు అది కూడా చేయవు కదా. లాగిన్ చేసి ల్యాప్టాప్ మూల పడేస్తావు. కంపెనీ వాళ్ళు వీళ్ళకి అనవసరంగా ఇస్తున్నారు శాలరీ. నువ్వు మూసుకో, లేకపోతే మళ్ళీ పీక్తారు. వద్దులే. ఎప్పుడు చూడు ఏదో పని చెప్పి ఇరిటేట్ చేస్తూనే ఉంటావు. మరి లివిన్ అంటే ఏమనుకుంటున్నావు? తయారుగా తిని కూర్చొని పడుకుందాం అనుకుంటున్నావా? ఇద్దరం పనులు షేర్ చేసుకోవాలి. నేను చేసుకోను. నాకు ఈ పనులకి ఇల్లు సెట్ అవ్వవు. కావాలంటే పని మనిషిని పెట్టుకో. ఆవిడకి నీ శాలరీలోంచి ఇస్తావా? నా శాలరీ తక్కువనే కదా, నన్ను తెప్పొడిస్తావు. ఇదిగోరా ఇలాగే ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి నన్ను తక్కువ చేస్తూనే ఉంటది. నువ్వు మాత్రం ఇప్పుడు వాడికి అన్ని కంప్లైంట్లా చెప్పట్లేదా? ఏంటి? ఏ ఆపండి, ఇందాక నుంచి చూస్తున్నాను ఇద్దరు అరుచుకుంటూనే ఉన్నారు. చిన్న చిన్న వాటికి ఎవరన్నా ఇలా గొడవ పడతారా? అడ్జస్ట్ అవ్వాలి గాని. అది మా పూరి తక్కువ మాడినా కరెక్ట్గా మాడుతుంది. నువ్వు సూపర్ పూరి. నువ్వు ముయ్. అసలు ఏంటి మీ ప్రాబ్లం? ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు? నాకు నీట్నెస్ లేకపోతే చిరాకే. నాకు నాలా ఉండకపోతే చిరాకు. అన్ని పనులు నేనే చేసుకోవాల్సి వస్తుంది. అసలు హెల్ప్ కూడా చేయడు. నా ఇష్టమే, నేను చేస్తా లేకపోతే లేదు. ప్రతిదానికి ఎందుకు అరుస్తున్నావు నువ్వు? నేను అరుస్తున్నానా? నేను అరుస్తున్నానా? నేను అరుస్తున్నానా? నా పని నేను చేసుకోనవద్దు. ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటది. ఇలా మాటకు మాట ఎదురు చెప్పడమే తప్ప నన్ను అర్థం చేసుకున్నదే లేదు. చేసుకోవాలనుకోలేదు. లివిన్ అంటే ఏదో ఒకరి గురించి ఒకరు బాగా అర్థం చేసుకుంటాం, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాం అనుకున్నాను. కానీ 6 నెలల్లోనే నాకు ఇది నరకం చూపించేసింది. నువ్వే కదా లివింగ్ లోకి వెళ్దామన్నది, ఇప్పుడు దాన్ని అంటున్నావేంటి? అన్నాను, నేనే అన్నాను. కానీ ఇప్పుడు అర్థం అవుతుంది నేను ఎంత పెద్ద తప్పు చేశాను అని. అలా కాదురా మామ, కూర్చుని మాడుకుంటే అన్ని సెట్ అయిపోతాయి. నా వల్ల కాదురా. ఇక్కడ అంతా ఆవిడికి నచ్చినట్టుగానే జరగాలి. మనకంటే ఇష్టాలు కోరికలు ఏముండకూడదు. ఇలాంటి జైలు జీవితం నా వల్ల కాదు. భార్గవ్, నేను నీతో గొడవ పడుతుంది నీకు రెస్పాన్సిబిలిటీ తెలియాలనే. అది నువ్వు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నాకు రెస్పాన్సిబుల్గా ఉండడం ఇష్టం లేదు. ఓకేనా? నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. నేను హ్యాపీగా ఉండాలంటే సింగిల్గానే ఉండాలి. ఆ రోజు నువ్వు అడిగావు కదా నన్ను పెళ్లి చేసుకుంటావా అని. ఇప్పుడు అడుగు, తక్కువ సమాధానం చెప్తాను. అడుగు 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 అడుగు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోను. ఏంటి తమాషాలుగా ఉందా? నీ అంతటి నువ్వే లివింగ్ లోకి వెళ్దామని ఇప్పుడు వదిలేస్తున్నారంటే అదేమన్నా ఆట బొమ్మలా కనిపిస్తుందా? ఇంకా అక్కడ ఉంటే నేను అవుతాను ఆటబొమ్మని. నువ్వన్నా చెప్పు మీ ఫ్రెండ్ కి. ఒరే మామ, అలా చేయకూడదు కదరా. అలా చేయకపోతే నేను లైఫ్లో హ్యాపీగా ఉండలేను రా. ఎలా ఉంది ఇప్పుడు? బానే ఉంది. కొంచెం తల పట్టేసింది అంతే. ఇప్పుడే డాక్టర్ వచ్చి చూసెళ్ళారు. ఏమన్నారు? నువ్వు ప్రెగ్నెంట్ అంట. ఒరే ఎప్పుడు రా? అసలు ఏంటే ఇదంతా?
ఒరే మీరిద్దరూ కలిసి ఉన్నప్పటి నుంచి నువ్వా నేనా అని ముష్టి యుద్ధాలు చేసుకోవడం తప్ప ముద్దు ముచ్చట్లు ఎప్పుడు జరిగారా? అంటే అది ఆపేరా ఆపే. ఫ్రెండ్ అంటే ప్రాబ్లం షేర్ చేసుకుంటాడు కానీ పర్సనల్ విషయాలు షేర్ చేసుకోడు, అంతే కదా? అసలు మన ఫ్రెండ్షిప్ నువ్వు ఇచ్చే వాల్యూ ఇదేనారా? అబ్బు లివిన్లో ఇవన్నీ కామన్ రా. ఆవిడకి అలాంటి ఫీలింగ్స్ రావడం నమ్మబుద్ధి కావట్లేదు. నువ్వు పొరపాటున భుజం మీద చేసినా భుజం నరికేసి టైప్ ఆవిడి. అసలు ఏం జరిగిందిరా? అదొక వర్షం కురిసిన రాత్రి తనేమో ఒక తలకు మాసినట్టు బర్త్డే పార్టీ ఉందని వెళ్ళింది. నేనేమో ఒక్కడనే సోఫాలో గేమ్ ఆఫ్ థ్రోన్స్ సీన్లు చూస్తూ కూర్చున్నాను. బాగా తడిచిపోయాను. అందుకేనా ఇంత అందంగా ఉన్నావు? అంత బాగున్నానా? చాలా. నన్ను చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందా? కళ్ళు కూడా తిప్పుకోలేనంతగా. అయితే నిన్ను ఒకటి అడుగుతాను, చేస్తావా? ఈ టైంలో నువ్వు ఏది అడిగినా చేస్తాగా. చల్లు కాచుకోవడం ఆపి పెళ్లి టవల్ తీసుకొస్తావా? తడిచిపోయి చచ్చాను, జలుబు వచ్చి చస్తుంది తుడుచుకోకపోతే. తీసుకొస్తా. ఇదిగో. ఏంటిది? ఇది కొబ్బరి నీళ్ళు చలవ చేస్తుందని. ఊరుకో, అది వాడ్కా బాటిల్. మరి తెలుసు కదా ఎందుకు ఓవర్ యాక్షన్ బిల్డప్. అంటే నీ చేతుల్లో వాడ్కా బాటిల్ ఏంటా అని. ఏడుస్తున్నావు కదా ఫ్రెండ్స్ దగ్గర తాగనివ్వట్లేదని, అందుకే ఆ పార్టీ నుంచి లేపుకొచ్చేస్తా తాగుతావని. నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? కావాలా వద్దా? కావాలి. కానీ నాకు తాగడానికి కంపెనీ కూడా కావాలి. కంపెనీలు అంటే ఏం అవ్వవు. ఇప్పుడు ఆ కిషోర్ గారు వచ్చాడంటే తాగి రచ్చరచ్చ చేస్తాడు. ఒకటివి తాగితే తాగు, లేదా సైలెంట్ గా కూర్చో. సరే వాడొద్దులే, నువ్వు కంపెనీ ఇవ్వచ్చుగా. నేను తాగుతానా? ఇప్పుడు తాగు. నేను తాగను, నాకు అలవాట్లేదు. ఏదో లివింగ్లో ఉండడం నీకు అలవాటు ఉన్నట్టు. పళ్ళు రాలుతాయి. తాగితే పల్లె రాలవు, కొంచెం మత్తుగా ఉంటుంది అంతే. వెరీ ఫన్నీ. తాగితే తాగు, లేదా బాటిల్ తీసుకెళ్ళి బయట పాడేయి. అంతేలే, ప్రాముంది అంటావు, అడిగితే ఏం చెయ్యవు. ఇప్పుడు ఏంటి, మందు తాగితేనే ప్రేమ ఉన్నట్టా? నేనేమైనా తాగుబోతున్నా అయిపోమంటున్నానా? నా కంపెనీ ఇవ్వడం కోసం జస్ట్ ఒక 2-3 షాట్లు అంతే కదా. నాకొద్దు. ఒప్పుకోవట్లేదే భాగ్య, ఒక్కసారికే కదా అడుగుతున్నాను. అలా కూర్చొని మందు తాగుతూ మనసు మాట్లాడుకుంటే ఎంత బాగుంటుంది తెలుసా? నీకు బాగుంటుందేమో, నాకు బాగోదు, వద్దు. తాగితే కదా బాగుంటుందో లేదో తెలిసేది. నాకు అలవాట్లేదురా బాబు. ప్లీజ్ బాగి, అలవాటు చేసుకో కూడా. ఈ ఒక్కసారికి ప్లీజ్ బాగి, ఒక్కసారికి. అదేం విషయం కాదు. నీ వల్ల నేను అడ్డమైన పనులన్నీ చేయాల్సి వస్తుంది. లైఫ్ లో అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి బాగి. ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేయకపోయినా పోయేదేం లేదు. ఇదిగో నీకు ఇప్పుడే చెప్తున్నాను, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం. ఇంకెప్పుడు నన్ను ఇలాంటివి చేయమని బలవంతం పెట్టకూడదు. సరే దా, చేర్స్. మంట. చిప్స్ తిను. రే భార్గవ్. ఇప్పుడు నువ్వేమన్నావు? భార్గవ్ అన్నాను. అలా అయితే ఓకే. నీకేం వినిపించింది? నాకు అసలు ఏమి వినిపించలేదు. నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను, నువ్వు దానికి సూటిగా సమాధానం చెప్పాలి. సూటిగా? నేనంటే నీకు ఇష్టమా? అంటే సరిగ్గా చెప్పు. ఇష్టమే. నిజంగా? సారీ నిజంగా నువ్వంటే చాలా ఇష్టం. కానీ ఇప్పుడెందుకు అడుగుతున్నావు? నువ్వే కదా మనసిప్పి మాట్లాడుకుందాం అన్నావు. ఓ అలా వచ్చావా?
ఇష్టం లేకుండా మన ఇద్దరం కలిసే ఉందామని ఎందుకంటాను చెప్పు. ఏమో నువ్వే ఏదో పనులు చేద్దామని కలిసి ఉందామన్నావో. మందేస్తే ఇది చాలా స్ట్రైట్గా మాట్లాడేస్తుంది. అంటే ఆ, ఏం లేదు. ఆ, అవును, నేనంటే నీకు ఇష్టమేనా? నాకు నువ్వంటే చాలా ఇష్టం. మరి ఎందుకు నా మీద ఎప్పుడు అరుస్తూ ఉంటావు? ఏమో నువ్వు చేసే పనులు నాకు చాలా చిరాకు వస్తుంది, చాలా కోపం వస్తుంది, కానీ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. అవునా? నీకో విషయం తెలుసా, నా లైఫ్లో నేను అసలు ఏ అబ్బాయితోనూ పెద్దగా మాట్లాడింది లేదు. చిన్నప్పటి నుంచి కూడా. ఇంటర్ కాలేజ్లో కూడా గర్ల్స్ కాలేజే. బీటెక్లో ఎవడో ఒకడు ప్రపోజ్ చేశాడు, పళ్ళు రాలగొట్టా, అంతే. ఆ తర్వాత నుంచి నాతో ఏ అబ్బాయి మాట్లాడలేదు. నేను నీకు నిజంగా చెప్పాలంటే నేను మా నాన్నతో కూడా పట్టుమని 10 నిమిషాలు కూడా మాట్లాడింది లేదు. అదేంటి? భయం. నాకు మా నాన్న అంటే భయం. నాన్న వస్తున్నాడంటేనే భయం. అన్నయ్య కూడా లేడు. ఇంకా అబ్బాయిలతో ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడితే అబ్బాయిలు కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు, ఇవేం తెలియదు నాకు. మధ్యలో ప్రపోజల్స్ వచ్చాయి, కానీ నాకు ఎవ్వరూ కరెక్ట్ అనిపించలేదు. ఎందుకో నీతో మాత్రం చాలా కంఫర్టబుల్గా అనిపించింది. నీతో ఏ విషయమైనా షేర్ చేసుకోవచ్చు అనిపించింది. మా నాన్న కూడా నీలా మాట్లాడుంటే మా నాన్నతో ఈ పాటికి నేను చాలా మాట్లాడి ఉండేదాన్ని. కానీ ఆయనకి నా మీద ప్రేమ కంటే నేనే పిచ్చి పని చేస్తే ఆయన పరువు పోతుందా అని అదో వర్షంలో ఉంటాడంతే. బాధపడకు భాగ్య, మీ నాన్న నేను చూసి ఏదో రోజు గర్వపడతాను. బొంద గర్వపడతారు. మనం ఇలా లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నామని తెలిసిందనుకో, 5 ఫ్లోర్లో నన్ను, కింద ఫ్లోర్లో నిన్ను పాతేసేస్తారు. ఇదేదో డేంజర్లో ఉంది. ఆయనకు మన గురించి తెలిస్తే మన పెళ్లి కాదు, మన దినం అవుతుంది. మరి ఏం చెప్పి ఒప్పిస్తావు? ఏం చెప్పను? అదేంటి అలా ఎలా? అలాగే. తర్వాత తెలిస్తే మన ఇద్దరిని గెంతేస్తారు. అప్పుడు మీ నాన్నతోనే కాదు, అమ్మతో కూడా మాట్లాడుకోలేవు. అప్పుడు నువ్వు నాకు ఉంటావు కదా. ఉండవా? ఉంటాను. ప్రామిస్? ప్రామిస్. థ్యాంక్ యూ. మాటల్లో పడి మొత్తం నువ్వే తాగేస్తున్నావు, నాకు ఇవ్వట్లా. నువ్వు తాగనన్నావు, నేను ఇప్పుడు అన్నాను. ఇప్పుడు నచ్చలేదన్నావు. అన్ననా? ఇదిగో నువ్వే తాగు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత జరిగిన దానికే ఈరోజు రిజల్ట్ వచ్చింది. ఒక్కసారికే? సారీ. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏమోరా, నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఒకసారి ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుని ఒక డెసిషన్కి రండిరా. ఇదేం చిన్న విషయం కాదు. కొంచెం అటు ఇటు జరిగిన లైఫ్ స్పాయిల్ అయిపోయే సిచ్యువేషన్ ఇది. అసలు బుద్ధుందా నీకు? ఏనా చేసే ముందు కొంచెం కూడా ఆలోచించరా మీ అబ్బాయిలు? హలో, ఇద్దరు కోఆపరేషన్ లేకుండా అక్కడ ఏం జరగదు. నువ్వు నీ ఫ్రెండ్కి సపోర్టా? ఆయనకి యాడ్ చేసిందని ప్రౌడ్ ఫీలింగా? అంటే మనం చేయలేంది మన ఫ్రెండ్ చేశాడంటే ఆ మాత్రం ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది కదా. నీ ప్రౌడ్ ఫీలింగ్ నేను దించి తప్పదా? ఎక్కువ మాట్లాడేనా? సారీ పూరి. వస్తున్నావా? పూరి, నేనేటో తగలాడిపోయాను, నువ్వు జాగ్రత్త. పూరి, ఇప్పుడు ఏం చేద్దాం? అయిందేదో అయిపోయింది, ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుందాం. ఈసారికి అంటే ఈ టైంలో పిల్లలంటే మళ్ళీ పెట్టిపోతుందాం మనకే తెలీదు. అందులోని మన ఇద్దరి మధ్య సిచ్యువేషన్స్ కూడా బాగాలేవు. అందుకని అబౌట్ అంత ఈజీగా అలా ఎలా అనేసావు? అసలు నువ్వు మనిషివేనా? మరి ఇప్పుడు ఏం చేయమంటావు? పిల్లలు కనేసి పెంచి పెద్ద చేసి వాళ్ళు చదివించి యూఎస్ పంపించమంటావా? అవసరం అయితే పంపించాలి. ఏయ్, నీకేమైనా చిప్పు దొబ్బిందా?
మనిద్దరమే కలిసి ఉంటావు లేదో మనకే తెలీదు. ఈ టైంలో ప్రెగ్నెన్సీ అవసరమా? మీకు అవసరం లేదేమో, నేను నా చేతులారా పని చేయలేను. నువ్వే నీ చేతులారా చేయాల్సిన అవసరం లేదు. మంచి డాక్టర్ని పెట్టుకుంటే వాళ్ళే చూసుకుంటారు. ఎంత క్రూయల్గా మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? అలా కాదు బాగి, నీతో ఉన్నప్పుడే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోలేకపోతున్నాను. మళ్ళీ ఇప్పుడు ఈ బిడ్డ అంటే అమ్మో, నా లైఫ్ అంతే. నీ లైఫా? మనదంటూ ఏం లేదు ఇంకా, అంతే కదా? అలా కాదు బాగి, నేను చెప్పేది విను. మనం ఉన్న ఈ సిచ్యువేషన్లో ఇది కరెక్ట్ కాదు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది నువ్వు లివింగ్లోకి ఏ ఉద్దేశంతో వద్దాం అనుకున్నావో. టైంపాస్ కోసమే కదా. నా మీద ఇష్టంతోనో నన్ను పెళ్లి చేసుకుందామో అని కాదు, టైంపాస్కి, అంతే కదా? చెప్పు, టైంపాస్కేనా? చెప్పు. అవునే, టైంపాస్ కోసమే. నీ మీద మోజు తీరిపోయింది, ఓకేనా? నాకే చిరాకు తప్పుతున్నా. ఏం చేసుకుంటా చేసుకో. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకోసారి చెప్పి చూస్తాను రా. వినకపోతే నా దారిని చూసుకుంటాను. నిన్నే అడుగుతుంది, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏంటి డోర్ తీసే పెట్టింది? నేవీ ఆఫీసర్ అయిన భర్తను చంపిన భార్య ఆయన్ను 15 ముక్కలు చేసి ఒక డ్రమ్ములో సిమెంట్ వేసి పెట్టింది. బ్లూ డ్రమ్. ఈ బ్లూ డ్రమ్ దేనికి? ఇదిగో, మన ఇద్దరి మధ్యలో ఏదైనా గొడవలు ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం. ఇలా రక్తపాతాలు అవి వద్దు. ఓనర్ కాల్ చేశాడు, 2 days వరకు వాటర్ రాదు, ట్యాంక్ క్లీనింగ్ అవుతుంది, స్టోర్ చేసి పెట్టుకోండి అని. ఓకే, వాటర్ కోసం కూడా డ్రమ్ వాడతారు కదా, మర్చిపోయాను. అమ్మాయ, బాయి నేను అబార్షన్ చేయించుకోను. ఏయ్, ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? మన ఇద్దరి జీవితాలు నాశనం చేద్దాం అనుకుంటున్నావా? నీకు చెప్పాను కదా నేను రెస్పాన్సిబుల్గా ఉండలేనని. అది చేసే ముందు ఆలోచించాలి. ఇప్పుడు కూడా ఆలోచించవచ్చు. దానికి ఆప్షన్ ఇచ్చింది. ఆ ఆప్షన్ నాకు వద్దు. నాకు ఏ ఆప్షన్ వద్దు. సారీ, నేను అంత రిస్క్ తీసుకోలేను. అయితే నీ దగ్గర ఇప్పుడు ఇంకొక ఆప్షనే ఉంది. ఏంటిది? నా కండిషన్స్కి అంగీకార పత్రం. మళ్ళీ కండిషన్సా? నా బిడ్డ రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకోలేనన్నావు కదా, కాబట్టి నా రెస్పాన్సిబిలిటీ బిడ్డ పుట్టేదాకా నీదే. డెలివరీ అయి బిడ్డ నా చేతికి వచ్చేంత వరకు నన్ను కాలు కింద పెట్టనివ్వకుండా నువ్వే చూసుకోవాలి. ఇంకా నాకేం కావాలన్నా తెచ్చిపెట్టాలి, ఇంటి పనులు వంట పనులు చేసి పెట్టాలి, నన్ను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమైనా పని ఉంటే ఆఫీస్లో పర్మిషన్ అడగాలి. ఆఫీస్ వలన? నన్ను. లేకపోతే నువ్వు జైల్లో ఉంటావు, నేను చీటింగ్ కేసు పెడతా కదా. అస్సలు ఆలోచించను. ఆల్రెడీ లాయర్తో మాట్లాడి డాక్యుమెంట్స్ తీసుకొచ్చా. సో ఇక్కడుంటావో పోలీస్ స్టేషన్లో ఉంటావో నువ్వే ఆలోచించు. ఏంటి, బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఆఫ్ కోర్స్, నీకు ఇంకా అర్థం కాలేదా? 1, ఈ 9 నెలలు నన్ను జాగ్రత్తగా చూసుకొని బిడ్డ పుట్టిన తర్వాత నీ దారి నువ్వు చూసుకో. ఆర్ 2, ఇప్పుడే జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చి అప్పుడు నీ దారిను చూసుకో. ఏం కావాలో నువ్వే డిసైడ్ చేసుకో. ఏంటి ఆలోచిస్తున్నావు? నాతో ఇక్కడ ఉండడం కన్నా జైల్లో ఉండడం బెటర్ అనిపిస్తుందా? అయితే ఓకే.
ఎవరికి? మాదాపూర్ పోలీస్ స్టేషన్కి. ఏ వద్దొద్దు, నాకు ఓకే. సైన్ చేయి. ఇప్పుడు మొదలవుతుంది మన అస్సలైన జర్నీ. పెట్టు పెట్టు. నీకు చెప్పలేదు కదా, మా ఫ్యామిలీలో అమ్మాయిలందరికీ ఫస్ట్ ఆడపిల్లలే పుడతారు. నేనైతే పేరు కూడా డిసైడ్ అయిపోయాను. ప్రేమ. చక్క మన ముగ్గురం హ్యాపీగా ఉండొచ్చు. నువ్వు, నేను, ప్రేమ.